నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులు మరియు కువైటీ ప్రజల కోసం బతాకా సేవలు ప్రారంభిస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే మే 3 ఆదివారం నుంచి కువైట్లోని సివిల్ ఐడి బతాకా కార్యాలయాలు పూర్తి స్థాయిలో పునఃప్రారంభం కానున్నాయి. బతాకా కార్డుల పంపిణీతో సహా అన్ని రకాల సేవలు సాధారణ స్థితికి వస్తాయని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ప్రకటించారు. దక్షిణ సురాలోని ప్రధాన కార్యాలయం 2 షిఫ్టుల్లో పనిచేయనుంది. మొదటి షిఫ్టు ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రెండవ షిఫ్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. కువైట్ పౌరులకు ఉదయం వేళల్లో, ప్రవాసులకు సాయంత్రం వేళల్లో సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. అంటే ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కువైట్లోని కువైటీలు ఆ యొక్క కార్యాలయానికి వెళ్ళి వాళ్ళకు సంబంధించిన పనులు పూర్తి చేసుకోవచ్చు. అలాగే కువైట్లో ఉన్న మన ప్రవాసులు భారతీయులు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ బతాకా కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. కువైట్ పౌరులకు ఉదయం వేళల్లో, ప్రవాసులకు సాయంత్రం వేళల్లో సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. అహ్మదీ, సౌద్ సబాహియా, జహరా కార్యాలయాల్లో కూడా కార్డు పంపిణీ 2 షిఫ్టుల్లో జరుగుతుంది. అయితే ఈ కేంద్రాల్లో సందర్శకులు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రం అనుమతిస్తారు. సివిల్ ఐడి కార్డుల కోసం వేచి చూస్తూ ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే అహ్మదీ, సౌద్ సబాహియా మరియు జహరాలో ఉన్న బతాకా కార్యాలయాలు ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేస్తాయి. అప్పుడు కువైటీ పౌరులు మరియు ప్రవాసులు ఈ యొక్క సమయాలలో వెళ్ళి బతాకా కార్డులను తీసుకోవచ్చని చెప్పేసి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.